హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సూర్య శ్రావంతి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఈ వీడియో ఏంటంటే, నాకు చాలామంది కామెంట్స్ చేస్తాండ్రు, అక్క నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను క్వాలిఫై అవుతానా, నాకు పీఈటీకి పిలుస్తారా, నాకు గ్రౌండ్కి పిలుస్తారా, నెక్స్ట్ నాకు జాబ్ వస్తుందా, అలా ఇలా అని చెప్పేసి చాలామంది అదే కామెంట్స్ చేస్తాండ్రు. అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు. అమ్మాయిలు ఎక్కువ మంది చేస్తాండ్రు. సో దానికి ఏంటంటే, ఇంకా నాకు ఎంతమందికి అని చెప్తానని నాకు అనిపించేస్తుంది. ఎంతమందికి వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇంకా సర్లే, ఏదైనా చెప్పినా సరే క్లియర్గా చెప్పాలనుకుంటాను నేను. సర్లే, రిప్లై ఇవ్వకుండా ఇంకా ఎందుకులే, వాళ్ళు కామెంట్ చేసినప్పుడు రిప్లై ఇద్దాము, మనం వీడియోస్ దేనికి చేస్తాం, వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి కదని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ నాకు తెలియకపోయినా నాకు తెలిసిన వారికి ఎవరికైతే తెలుస్తే వాళ్ళు కనుక్కొని, మా సార్స్ కనుక్కొని నేను చెప్తున్నాను, ఏదైనా నాకు అడిగితే మాత్రం. సో అదనమాట విషయం. అందుకే ఇంకా రిప్లై ఇవ్వలేకపోతున్నాను, రిప్లై ఇస్తున్నాను. అలాగా అది స్టోరీలో మెసేజ్, నార్మల్ మెసేజ్లు ఎలా పెడితే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది నాకు. ఇంకేం చేస్తాంలే, సర్లే, డౌట్ ఎలా క్లియర్ అవుతుందో తెలియదు కదా. స్టార్టింగ్లో నేను కూడా అంతే కదా, నా కోర్సులో రాకముందు నన్ను చూసుకుని అనిపించింది. సరేలే ఇంకని ఊరుకున్నాను. కాకపోతే ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పటి వరకు వెయిట్ చేయండి, కొంచెం పేషెన్స్ ఉంచండి. ఎందుకంటే ఎస్ఎస్సి ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. అది మాకు 3 years పట్టింది. మాకు నోటిఫికేషన్ నుంచి నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పటికి నాకు 3 years పట్టింది. చూసారా ఎంత టైం పట్టిందో నాకు. అంటే ఎంతైనా ఈ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు టెండర్లని అవన్నీ చిక్కని చెప్పేసి గవర్నమెంట్ అనేది లేట్ అవుతాయి. సో రిజల్ట్స్ వచ్చినందుకు మనం వెయిట్ చేసాం అనుకోండి, మనకి మంచి క్లారిటీ వస్తుంది. ఇన్ని మార్క్స్ నాకు వచ్చాయి, నాకు పక్కాగా జాబ్ వస్తుందా లేదా అని నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అప్పుడు మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇది నక్సల్ ఏరియా, జనరల్ ఏరియా, ఇవన్నీ చూసుకొని, ఏ ఫోర్స్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని, ఏ క్యాస్ట్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని పెట్టుకోవాలి అప్పుడు మన ఆప్షన్ అనేది. సో అంతవరకు వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేస్తే మంచి రిజల్ట్ అనేది మీకే ఉంటుంది. నాకు తెలిసి మీ బాగా అర్థమవుతుంది నాకు. ఎవరిమైనా మనం ఎగ్జామ్ రాసిన వెంటనే కీ చూసుకుంటాము. సో బాగా రాస్తే పర్వాలేదు, కొంచెం మనం బార్డర్లోకి వచ్చి ఓకే బార్డర్లోకి వచ్చామనుకుంటే ఎవరిమైనా భయం వేస్తుంది. సో నేను కూడా ఒకప్పుడు ఎగ్జామ్ రాసిన వెంటనే కీ చూసుకుని నేను కూడా గాబర పడి వస్తుందా రాదా అన్నట్టు నేను కూడా ఆలోచించాను. అందుకే మీ బాధ నాకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే, ప్రస్తుతం ఏంటంటే, అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పటికన్నా ఇప్పుడు మనకి పోస్టులు పెరిగాయి. ఆల్రెడీ మనం వీడియోస్లో చూసాం, పోస్టులు పెరిగాయి కాబట్టి మనకు ఒక అవకాశం పెరిగిందని అనుకోవాలి. సో ఫస్ట్ ఉన్న దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెస్టే కదా, డబల్ పెరిగాయి. సో అలా ఆలోచించండి. దానివల్ల ఏంటంటే, బార్డర్లో వచ్చినా కూడా నార్మలైజేషన్ ఇంకా అయితే ఓకే, మీకు క్వాలిఫై అవ్వచ్చు మ్యాక్సిమం. దయచేసి ఎవ్వరూ కూడా దాని గురించి ఆలోచించడం మానేసి రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. ప్రస్తుతం మీ పని రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. రిజల్ట్ వచ్చినందునే రన్నింగ్కి పిలుస్తాడు కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. రిజల్ట్స్ మీరు క్వాలిఫై అయిన రిజల్ట్స్ మీకు బాగా వచ్చేసి రన్నింగ్ క్వాలిఫై అవ్వకుండా ఫెయిల్ అయిపోతే ఇంకా యూజే లేదు కదా. సో అందుకోసం చెప్పేసి రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి. రిజల్ట్ అనేవి ఎలాగో వస్తాయి, ఎక్కడికి పారిపోవు కదా. కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో ఈరోజు రాత్రికి రిజల్ట్స్ వచ్చేది, ఈ టైంకి వచ్చేస్తే నేను మెసేజ్ పెడుతున్నాను. అలా ఎందుకు అనవసరంగా, అంటే మీకు నిద్రలు ఉండవు, ఈరోజు రాత్రికి రిజల్ట్ వస్తాయి కదా అని చెప్పేసి మీరు అలా కాసుకుంటూ కూర్చుంటారు. అవన్నీ అవసరం లేదు. రిజల్ట్స్ వస్తే అక్కడ పారిపోవు. ఈరోజు కాకపోతే రేపు ఉదయం చూసుకుంటాం. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ కొద్ది రోజులు వెయిట్ చేయలేమా, ఒక 2 weeks 1 week లోపలే వస్తాయి అంటున్నారు. చూద్దాము, వచ్చినందరూ వెయిట్ చేయండి. అంతవరకు కొంచెం పేషెన్స్ ఉండండి. నెక్స్ట్ మనకు లాస్ట్ టైం కానీ ఇప్పుడు పోస్టులు పెరిగాయి కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు కూడా డిలే అవ్వకండి, రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి, ఓకేనా. ఇప్పుడు మీకు రన్నింగ్, ఇప్పుడు ఓబీసీ, ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, ఎగ్జామ్ అయిపోయింది, రన్నింగ్ అయింది, రెండింటిలో క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వనప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఒక పోస్ట్ అంటే ఆవిడ పూర్తిగా ఎస్సీ క్యాస్ట్లో ఎవ్వరూ కూడా క్వాలిఫై అవ్వలేదు అంటే వాడు ఏం చేస్తాడు, కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించి పెడతాడు. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎస్సీలో ఎవ్వరూ క్వాలిఫై అవ్వలేదు అంటే వాడు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తాడు. అప్పుడు ఛాన్స్ ఉన్నట్టుగా కదా మనకి. సో ఎవరు కూడా ఒక్కొక్కలా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఎవరు కూడా డిలే అవ్వకుండా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి మంచిగా, ఓకే. అంతకుమించి నేను చెప్పింది ఏం లేదు. కామెంట్స్ నాకు చాలా పెడుతున్నారు, ఓన్లీ దీని గురించే పెడతాను. ఇది మార్క్స్ వచ్చాక నాకు ఛాన్స్ ఉంటుంది, పీఈటీ ఛాన్స్ ఉంటుంది, నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి జాబ్ వస్తే మన తలరాతలు ఏమన్నా మనకు అదే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనకి
మనం కష్టపడిన దాంతో పాటు మనకి లక్ కూడా ఎంతో కొంత ఫేవర్ అయితే చేయాలి. మనం కష్టపడితే కాదు, లక్ కూడా మనకి ఫేవర్ చేయాలి. అది 100% నమ్మండి. ఓకే, నేను ఇంత కష్టపడ్డాక నాకు జాబ్ రాలంటే మరి లక్ లేదనుకోవడమే. సో అదనమాట, ఎంతో కొంత మనకి లక్ కూడా ఫేవర్ చేయాలి. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి. తర్వాత మీకు రన్నింగ్ అయిపోతే మంచిగా తర్వాత మెడికల్ ఇవన్నీ అయిన తర్వాత జాబ్లోకి వచ్చేస్తారు. హ్యాపీగా ఉంటుంది తర్వాత ట్రైనింగ్ అని. సో అంతవరకు వెయిట్ చేయండి. చాలామంది ఇప్పుడు వరకు నాకు మెసేజ్లు ఇట్టారు కదా, వాళ్ళు మ్యాక్సిమం పర్వాలేదు, వాళ్ళు మార్క్స్ చూశాను, నేను మార్క్స్ కూడా పెడుతున్నారు కాబట్టి నాకు ఓకే పర్వాలేదు. వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్తోనే ఉన్నారు. సో ఛాన్స్ అయితే ఉంటాయి. దయచేసి ఎవరు కూడా డిలే అవ్వకుండా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వకండి. ఓకేనా, నా మాటలు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే చెప్తున్నాను అవన్నీ అసలు ఎక్కువ ఆలోచించడం మానేసి మీ పని ఒక రన్నింగ్ చేసి ప్రాక్టీస్ అవ్వడం, దాని గురించి ఆలోచించండి. ఇంకా దేని గురించి ఆలోచించకండి. రిజల్ట్స్ వచ్చినవి ఎక్కువ వస్తాయి, ఇంకా తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అవి ఇవి చూసి. ఓకేనా, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.